హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్. వేడి అన్నం చికెన్ కర్రీ నిమ్మకాయ పిండుకొని తింటూ ఉంటే నోట్లో బ్లాస్టే. చికెన్ కర్రీ చాలా రకాలుగా వండుతాము, కానీ ఈ టేస్ట్లో ఒకసారి వండి చూడండి. మనకి ఎప్పుడైనా భోజనాలు పెట్టేటప్పుడు చికెన్ కర్రీ వేస్తే ఇంకొంచెం వేస్తే బాగుంటుంది అనుకుంటాం కదా, అచ్చం అదే టేస్ట్ వస్తుంది. మనం ఇంకా అలా ఫీల్ అవసరం లేదు, మనం ఇంట్లోనే చేసుకొని వేడిగా తినేయచ్చు. ఫుల్ వీడియో డీటెయిల్గా నేను మన ఛానల్లో అప్లోడ్ చేశానండి, కింద లింక్ ఇస్తాను. ప్లీజ్ ఎవరికైనా కావాలంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. వేడిగా చికెన్ కర్రీ చేసుకొని తింటూ ఉంటే ఆహా, నోట్లో నీళ్ళు అలా వచ్చేయాలంతే అండి. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మర్చిపోకుండా మీకేం వంట కావాలనేది కూడా నాతో షేర్ చేసుకోండి.